అయితే మన మైషపట్నంలో రాజుగారి యొక్క గోల్డ్ షాప్ ఉన్నది కదా, ఇగో దాంట్లోకి ఇవాళ దొంగతనం జరిగిందన్న మాట. అవు ఇంతకు దొంగతనం ఏం జరిగింది, ఎట్లా జరిగిందని అనుకుంటున్నారా? అయితే మన మైషపట్నంలో ఉన్నటువంటి రాజుగారి యొక్క గోల్డ్ షాప్లా దాదాపు 12 నుంచి 15 తులాల బంగారం దొంగతనం అయిందట. ఇక అంతేకాకుండా 10 కిలోల వెండి కూడా ఆడ దొంగలించాలన్న మాట. అబ్బా, దొంగలు ఎంత పెద్ద హుషారు ఉన్నారా, ఇంతగానం దొంగలు పట్టపగలే రాత్రికి రాత్రే దొంగతనం చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మన మైషపట్నంలో నిన్న రాత్రి 2 షట్టర్లు తీసి ఎవరికి తెలియకుండా సప్పుడు రాకుండా ఆడ ఉన్నటువంటి ఈ వెండిని కానీ బంగారాన్ని దొంగలించాలన్నమాట. ఇక చూడండి, ఇక్కడ షట్టర్ కనిపిస్తున్నది కదా, ఈ షట్టర్కు తాళం ఉంటుందన్నమాట. ఆ తాళం ఇట్లా ఇప్పేసి ఏదైతే ఇక్కడ వర్క్ చేస్తారో ఈ ప్లేస్లో, ఆ వర్క్ చేసే ప్లేస్లో ఇట్లా ర్యాక్లో పెట్టేసి జరిగినటువంటి పని మొత్తము ఆడ పెట్టేసి వెళ్ళిపోతే పొద్దున వచ్చేసరికి బంగారం లేదన్నమాట. ఇక ఈ స్థలాన్ని మన ఏఎస్పీ అవినాష్ గారు, అదేవిధంగా సిఐ రాజారెడ్డి గారు, ఎస్ఐ మన షరీఫ్ గారు వెళ్ళి అక్కడ పరీక్షించాలన్నమాట. ఇక అంతేకాకుండా ఆడ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి అక్కడ పోలీసులను పిలిచి ఇక ఆడ ఉన్నటువంటి ఆనవాళ్ళను అక్కడ సేకరించాలన్నమాట. ఇక ఇవాళ లేక రేపు ఈ దొంగను పట్టుకొని మంచిగా గట్టిగా ఆ దొంగకు బుద్ధి చెప్తారన్నమాట. ఎందుకంటే మన మైషపట్నంలో ఇటువంటి దొంగలు మస్తు ప్లేస్లలో దొంగతనం చేస్తూనే ఉన్నారు. మొన్నగాడ గుడిలో చేసిండ్రు, నిన్న ఏమో ఇక్కడ నయాబదీల కుంట ఏరియా ఉన్నది కదా, ఆ కుంట ఏరియాలో ఆడ ఏదైతే మేక ఉన్నదో ఆ మేకకు దొంగలించి ఆ మేకపోతుకు కూడా ఆడ తీసుకుపోయినన్నమాట. ఆడ ఒక చిన్నపిల్ల మేపుతుంటే ఇట్లా దొంగలు మస్తు అయిన్లు. నిన్నేమో ట్రాక్టర్ దొంగతనం అయింది, అంతేకాకుండా బండ్లు కూడా దొంగలు అవుతున్నాయి. కాబట్టి వెంబడే పోలీసులు వాళ్ళ మీద మంచి నిఘబెట్టి వాళ్ళకు మంచి బుద్ధి చెప్తామని చెప్పిందన్నమాట. ఇక చూడాల మరి రేపు ఎల్లుండి దొంగకు పట్టుకొని ఏం చేస్తారో ఎట్లా చేస్తారన్నది. ఈడైతే స్పెషల్ పోలీసులు ఇట్లా తనిఖీ చేస్తున్నారు.